లడాఖ్లో సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ని నిన్న అరెస్ట్ చేశారు. మనకు తెలుసు ఆయన లడాఖ్కి సపరేట్ స్టేట్హుడ్ కావాలని చెప్పి చాలా పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. ఈ మధ్య ఆయన హంగర్ స్ట్రైక్లో కూడా కూర్చున్నారు. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ఆయన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన ఎన్జిఓస్కి ఫారెన్ ఫండింగ్ వస్తుందని చెప్పి అది ఎఫ్సిఆర్ఏ రూల్స్ విరుద్ధంగా ఆ ఫండ్స్ని వాడారని చెప్పి చెప్పారు. దాదాపు 4 లక్షల రూపాయల ఫండ్ ఆయన మిస్యూజ్ చేశారని చెప్పి ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన పైన కేసు పెట్టారు. అంటే నేషనల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ లేదా ఇతరత్ర ఎసెన్షియల్ సప్లైస్ ఆపేసినప్పుడు ఇలాంటి కేసులు పెడతారనమాట. ఆయన అరెస్ట్ చేసేసి జోధ్పూర్ రాజస్థాన్ జైలుకి తీసుకెళ్లారు. అంతేకాదు లే ప్రాంతంలో కంప్లీట్గా ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేసింది ప్రభుత్వం. ఏదైతే ఆయన ఫండ్స్ రిసీవ్ చేసుకున్నారో ఆయన ఎన్జిఓస్కి, అది మైగ్రేషన్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి స్టడీ చేద్దామని చెప్పి ఫండ్స్ తీసుకుని ఆ డబ్బులు కాస్త ఇండియా సోవనిటీ అనే దాని మీద ఒక స్టడీ చేసి ఆ డబ్బులని మిస్యూజ్ చేశారని చెప్పి దానివల్ల ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో సెక్షన్ 12ని ఉల్లంఘించారని చెప్పి చెప్పారు. ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారనమాట. మనకు తెలుసు లడాఖ్లో ప్రజలు కల్చరల్గా, హిస్టారికల్గా, ఎథ్నికల్గా చాలా డిస్టింక్ట్గా ఉంటారు. టిబెటియన్స్కి చాలా దగ్గరగా ఉంటారనమాట. అండ్ లడాక్ ప్రాంతంలో దాదాపు 90% పైన అందరూ కూడా ట్రైబ్స్ అనమాట. అయితే వాళ్ళు స్టేట్హుడ్ కోసం పోరాడుతున్నారు. స్టేట్హుడ్ కావాలి, మాకు 6th షెడ్యూల్ స్టేటస్ కావాలి, ఇలా పోరాడుతున్నారు అనమాట. దాన్ని ఈ సోనం వాంగ్చుక్ లీడ్ చేస్తున్నారనమాట. అయితే స్టేట్హుడ్ ఇవ్వడానికి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ చైనా ఇన్కర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. చైనా ఆ టెరిటరీ కొంత ప్రాంతాన్ని క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇలాంటి ప్రాంతంలో స్టేట్హుడ్ ఇస్తే కనుక ఇంకా బయట వాళ్ళు ఆల్రెడీ లోకల్స్ 3 లక్షల మంది ఉన్నారు. బయట వాళ్ళు ఎక్కువ వచ్చి సెటిల్ అవుతే భవిష్యత్తులో అక్కడ సోవనిటీకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. అంతేకాదు లడాఖ్ని 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లోని 6th షెడ్యూల్లో చేర్చాలన్నా సరే దానిలో 4 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలు మాత్రమే 6th షెడ్యూల్లో ఉన్నాయి. అవి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అనమాట. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలకి, లడాఖ్కి ఇలాంటివి 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వడం అంత ఈజీ కాదనమాట. అయితే అక్కడ లోకల్స్, లడాఖ్లో ఉన్న లోకల్స్ మాత్రం వాళ్ళ ల్యాండ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ఐడెంటిటీ కానీ ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు స్టేట్లో అక్కడ టూరిజం ప్రమోషన్, మైనింగ్ రైట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి ప్రభుత్వం అన్ని బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తుంది. అయితే అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కావాలి, దాంతోపాటు స్టేట్హుడ్ కావాలి, అండ్ కొంతమంది 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి లడాఖ్ని, ఇలా డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ డిమాండ్స్ అన్నింటినీ సోనం వాంగ్చుక్ స్పేర్ హెడ్ చేస్తున్నారు, అంటే ఆయన లీడ్ చేస్తున్నారనమాట. దాంతో లడాక్ ప్రాంతంలో హింస చెలరేగుతోంది. దాన్ని అరికెట్టేందుకు ముఖ్యంగా సోనం వాంగ్చుక్కే ఈ మాబ్ని ఎక్కువ ఇన్ఫ్యూరియేట్ చేస్తున్నారని, ఆయనే ప్రోత్సహిస్తున్నారని, ఎబెట్ చేస్తున్నారని ప్రభుత్వం భావించినట్టుంది. ఆయన అరెస్ట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ కథనం ప్రకారం సోనం వాంగ్చుక్ ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇచ్చారని కూడా తెలుస్తోంది.